విజయవాడలో శారద చిత్రం అప్పటికే వెనుకబడిన జ్యోతి పంపిణీ సంస్థ ద్వారా విజయవాడలో మారుతి మరియు అప్సరా ఏసీలో విడుదలై సంచలన విజయం సాధించినది. విపరీతమైన రద్దీ వల్ల అప్సరా ఏసీలో రెండవ వారం కూడా పొడిగించబడినది. రెండవ వారం కూడా రెండవ థియేటర్ అయిన అప్సరా ఏసీలో కూడా హౌస్ఫుల్ అయినందువల్ల, అదీ కాకుండా లక్ష్మీ ఫిలిమ్స్ లీజ్ థియేటర్ అయిన అప్సరా ఏసీలో శోభన్ మరో చిత్రం జీవితం విడుదల వల్ల అప్సరా నుండి జై హింద్ థియేటర్కు రెండవ థియేటర్గా షిఫ్ట్ చేశారు. జై హింద్లో 13 రోజులకు హీరో కృష్ణ నటించిన తల్లి కొడుకులు చిత్రం కొరకు తీశారు. ఈ 27 రోజులు మారుతి థియేటర్లో శారద చిత్రం ప్రదర్శించబడినది. ఆ తర్వాత మే 31 నుండి శ్రీలక్ష్మి థియేటర్లో 76 రోజుల పాటు ప్రదర్శించబడినది. అంటే మనుషులు మారాలి తర్వాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో విజయవాడలో 2 థియేటర్లలో 4 వారాల పాటు ప్రదర్శించబడిన ఏకైక చిత్రం శారద అన్నమాట. మనుషులు మారాలి చిత్రం విజయవాడలో 100 రోజులకు 434 ఆటలు ప్రదర్శించబడే ఆల్ టైమ్ రికార్డు సృష్టించగా, శారద చిత్రం శ్రీలక్ష్మిలో 221 ఆటలు, మారుతిలో 84 ఆటలు, అప్సరా ఏసీలో 45 ఆటలు మరియు జై హింద్లో 39 ఆటలు, మొత్తం 389 ఆటలు ప్రదర్శించబడి తెలుగు బ్లాక్ అండ్ వైట్ చిత్ర చరిత్రలో 100 రోజులకు అత్యధిక ఆటలు ప్రదర్శించబడిన రెండవ మరియు ఆఖరి చిత్రంగా రికార్డు సృష్టించినది.